ఓకే, మొత్తానికి మేడారం మహాజాతరకు సంబంధించి బుధవారం రాత్రి ఒక కీలకమైనటువంటి ఘట్టం అయితే ఆవిష్కృతమైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లేటువంటి ఎవరైతే సారలమ్మ గద్దెలకు చేరుకున్నారు, సారలమ్మతో పాటే మరి ఎవరైతే పగిడిద్దరాజు ఉన్నారో అదేవిధంగా గోవిందరాజు కూడా మరి ప్రత్యేక పూజల నడుమ భక్తుల మేళ తాళాల నడుమ ఇక్కడ గద్దెలపై అయితే కొలువు తీరారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, సారలమ్మ కొలువైన తర్వాత భక్తజనం అంతా తండోపతండాలుగా మేడారం బాట పట్టినటువంటి పరిస్థితి. దీంతో వనమంతా కూడా జనసంద్రమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది మేడారంలో. మరి ముఖ్యంగా చూసినట్లయితే మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, అదేవిధంగా మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల నుంచి కూడా, ఒడిశా లాంటి రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఈ జాతరకు తరలి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈసారి దాదాపు 2 కోట్లకు పైగా జనాలు వచ్చేటటువంటి అవకాశం ఉందంటూ కూడా అధికారులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. ఇప్పటికే అంటే జాతర ప్రారంభం కాక ముందు నుంచే కూడా మేడారానికి రద్దీ పెరిగింది. ఇక భక్తులకు సంబంధించి ఒక కొంగు బంగారంగా నిలిచేటటువంటి ఆ సారలమ్మ రాకతో మేడారం అంతా పులకించిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఇక్కడ చూస్తున్నటువంటి భక్తులంతా కూడా ఎంతో సందడిగా కోలాహలంగా ఉన్నారు. కొంతమంది భక్తులు కూడా ఉన్నారు, మరి వారితో మాట్లాడించేటటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చారు సార్. ఎంతమంది వచ్చారండి? 24 మంది వచ్చారు. 24 మంది. 24 వచ్చారు. ప్రైవేట్ వెహికల్? ప్రైవేట్ వెహికల్. ఎట్లా అనిపించింది మేడారానికి సంబంధించి? చాలా బాగా అనిపించింది. సారలమ్మ దర్శనం అయిపోయింది సార్. ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా అనిపించినాయండి? చాలా బాగున్నాయి. చాలా బాగా. ఎన్నోసారి ఇక్కడ జాతరకు రావడం? మేము చాలా పుట్టినప్పటి నుంచి, మాది ఇక్కడ పక్కనే వరంగల్ పక్కన, మేము పుట్టినప్పటి నుంచి వస్తాను. నువ్వు చెప్పమ్మా, ఈ జాతరకు సంబంధించి మేడారం తల్లుల గురించి ఏం చెప్తావమ్మా? జరుగుతుంది ఇక్కడ. ఎప్పటి నుంచి చూస్తున్నావమ్మా జాతరను? చాలా చిన్నప్పటి సంది. అప్పుడు ఎట్లుండేది అమ్మా, ఇప్పుడు ఎట్లున్నది? ఓకే, నువ్వు చెప్పు, ఎప్పటి సంది వస్తున్నావు ఈ జాతరకు? పుట్టినప్పటి నుంచి వస్తూనే ఉన్నాం. అంటే ఫ్యామిలీతో అందరితో రావడం ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ జాతరలో? హ్యాపీగా అనిపిస్తుంది. తల్లులు ఏం కోరుకున్నావు మరి? మంచిగా రావాలి, ఇంకోసారి మంచిగా ఉండాలి. రోజులు ఉంటారండి ఇక్కడ జాతరలో? 6 రోజులు ఉంటాం. మొత్తం 6 రోజులైతే కుటుంబ సభ్యులు చేసుకొని మంచిగా సంబరం చేసుకొని తిని తాగి మంచిగా దేవతలను దర్శనం చేసుకొని పోతాం. భక్తుల కోలాహలం అయితే కనిపిస్తూ ఉంటుంది. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ మేము భద్రాచలం కుదునూరు. భద్రాచలం నుంచి వచ్చారు. ఎంతమంది వచ్చారండి? మేము 3 వచ్చాం. ప్రైవేట్ వెహికల్? బస్సు. ఎన్నేళ్ల నుంచి ఈ జాతరకు వస్తున్నారండి మేడారం జాతరకు? దాదాపు 15 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఓకే, అంటే ఎట్లా అనిపిస్తుంది? అప్పటి జాతర ఎట్లుండేది, ఇప్పుడు జాతర ఎట్లున్నది? ఒకసారి బేరీ చేసుకుంటే ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు కొంచెం ప్రజలకు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంది. పర్వాలేదు, ఎంత ఏర్పాటు లేవు, కొంచెం పర్వాలేదు. అమ్మ, మీరు చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది అమ్మా జాతర? బాగుంది. దర్శనం అయిపోయిందా? దర్శనం ఇప్పుడే అవుతుంది, వెళ్తున్నాం. చూసారు కదా, భక్తజన సందోహం అంతా ఎంతో ఉత్సాహంగా ఒక సారలమ్మ తల్లికి సంబంధించి ఎంతో వ్యయప్రయాసాల కోర్చి కూడా ఇక్కడ ఆ గద్దెల వద్దకు చేరుకొని కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడ మరి జాతరకు సంబంధించి మేడారం జాతరలో ఆ తల్లులకు మరి కొంగు బంగారంగా విరాజిల్లేటటువంటి ఆ సారలమ్మను మరి దర్శించుకుంటున్నారు. మరి ఈ రోజు రాత్రి మరో అద్భుతమైనటువంటి దృశ్యం ఆవిష్కృతం కావనుంది మేడారంలో. మరి ఆ కొంగు బంగారంగా భక్తులకు సంబంధించి విరాజిల్లేటటువంటి ఆ వీరవనిత అయినటువంటి సమ్మక్క గద్దెల వద్దకు రానుంది. దీంతో ఆ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు భక్తజన సందోహం అంతా. మరి ఆ తల్లి రాక కోసం అయితే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మేడారంలో అయితే ఉంది. మరి ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. దానికి సంబంధించి పూజారులు కూడా అక్కడ ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి భక్తులకు సంబంధించి మరి వాళ్ళ యొక్క సమ్మక్క సారలమ్మల నామస్మరణతో మేడారం అంతా పులికించిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మేడారం నుంచి వీడియో జర్నలిస్ట్ మధుతో సమీర్, ఆర్బీ న్యూస్.